ఈ దినము మనం ఇక్కడ ఇది రాప్తాడ్ మండలంలోని ఒక తోట ఒక పాడుబడిన రేకుల షెడ్లో మనం ఈరోజు దాదాపు 600 బాక్సులు ఇది గోవా లిక్కర్ మ్యాన్సన్ హౌస్ బ్రాందీ లిక్కర్ బాక్సులను మనం సీజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఇక్కడ వాచ్మ్యాన్ ఒకరు, మిగతా 3 కూడా మనం అదుపులోకి తీసుకున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి వెంకట శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి కూడా అతనిదే అని చెప్పి మాకు వాళ్ళ విచారణలో తేలింది. అతను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి సంబంధించిన సమాచారం మాకు 2 డేస్ నుంచి ఉంది. దానికోసం మొత్తం అంతా వెరిఫై చేసి అన్ని చేసుకున్న తర్వాత ఈరోజు మధ్యాహ్నం మాకు ఇది ట్రేస్ అవుట్ అయింది గోడౌన్ ఇది. కాబట్టి దీంట్లో 600 లిక్కర్ బాక్సులు ఉన్నాయన్నమాట. మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ గోవా లిక్కర్. కాబట్టి దీని విలువ దాదాపు మన ఏపీ లిక్కరుతో పాటు అయితే 66 లక్షల చిల్లర ఉంటుంది. అయితే గోవా రేటు 80 రూపాయలు మాత్రమే, ఒకటి 180 ml 80 రూపాయలు మాత్రమే అక్కడ. అది దాదాపు 23 లక్షలు అది ఆ వాల్యూ ఉంటుంది అక్కడ. సార్ ఎన్ని రోజులు ఇది వాచ్మెన్ విచారణలో తేలింది అంటే 3 రోజుల నుంచి వచ్చింది అని చెప్పి వాచ్మెన్ చెప్తున్నాడు. అయితే మాకు కూడా మొన్న శనివారం నుంచి ఒక సస్పీషియస్గా ఒక ఇదిగా ఉంది. ఆ రోజు నుంచి మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయాలని ప్లాన్ చేసినాము. లాస్ట్కి ఈరోజు ట్రేస్ అవుట్ అయింది. అది వెంకట శివకుమార్ రెడ్డి అనేవాడు ఇక్కడ అనంతపురమే అని అంటున్నారు. అతని డీటెయిల్స్ కూడా పూర్తిగా మాకు వచ్చినాయి. ఫర్దర్ అతని అరెస్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని మళ్ళీ బయటకు వస్తాయి. సార్ ఏమన్నా షాప్లు ఏమన్నా ఉన్నాయి? అతనికి ఏం వైన్ షాప్లు ఎక్కడ ఇదేం లేదు. గత చరిత్ర కూడా ఎక్కడ ఇది లేదు. సార్ ఇది డంప్ చేసి ఎక్కడ తరలిస్తారు సార్? డంప్ చేసి చుట్టుపక్కల బెల్ట్ షాప్లకు అక్కడెక్కడ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడో ఏమో. అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని విచారణ ఏం చెప్తాడో దాన్ని బేస్ చేసుకుని మేము ఫర్దర్గా ఇది చేస్తాం.